నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం. కుల మత భేదాలు లేకుండా రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది. ఓటరు అవగాహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ అన్సారియా. ఉత్సాహంగా ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక 10K వాక్. వ్యాయామానికి ప్రతిరోజు సమయం కేటాయించాలన్న ప్రముఖులు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ తో పాటు పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈ నెల 28 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన కీలక ప్రాజెక్టులు, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, రాజధాని అమరావతికి చట్టబద్దతకు సంబంధించిన అంశాలపై ఎలా వ్యవహరించాలో సూచించారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటుతో ప్రతి ఒక్కరికి సమానత్వం లభించిందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటరు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందన్నారు. కుల మత భేదాలు లేకుండా వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం ద్వారా సమాన అవకాశాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. అన్ని వర్గాలకు ఓటు హక్కును కల్పించిన ఘనత మన దేశానికి దక్కుతుందన్నారు. ఓటరుగా సమాజాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఓటు ఎంతో విలువైందని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. తదనంతరం జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల ప్రక్రియ ఓటు హక్కు వలన సజావుగా సాగుతుందన్నారు. బూత్ స్థాయి అధికారులు ఓటు నమోదు ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబ్రేసు, రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తదితరులు పాల్గొన్నారు. ఇతర కంట్రీస్ తో పోలిస్తే మన ఇండియాలో ఒకేసారిగా అందరికీ కూడా ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద కంట్రీస్ లో కూడా ఏదైతే ఇప్పుడు పెద్ద డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ కూడా ఫేస్డ్ మేనర్ లో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముందు చదివిన వారికి, మేల్ ఓటర్స్ కు వారికి ఇచ్చి తర్వాత విమెన్స్ కు, ఇల్లిటరేట్స్ కు అలా ఒక ఫేస్డ్ మేనర్ లోనే ఇచ్చేవారు. బట్ మన భారతదేశంలో అందరికీ సమానంగా ఒకే టైంలో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వేరు కంట్రీస్ తో పోలిస్తే మన భారతదేశంకున్న ఒక గొప్పతనం. బికాస్ 1915 అప్పుడే ఒకేసారిగా అందరికి కూడా ఈక్వల్ గా ఒకే టైంలో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న యంగ్ ఓటర్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం. గుంటూరులో నిర్వహించిన 10K వాక్ ఉత్సాహంగా సాగింది. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక పేరుతో నిర్వహించిన వాక్ లో వందలాది మంది పాల్గొన్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై 10K వాక్ ను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా అనంతబాబు, బూర్ల రామాంజనేయులు, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, కామ్నా జట్మలాని 10K వాక్ సందర్భంగా సందడి చేశారు. జబర్దస్త్ ఆర్టిస్టులు వీక్షకులను అలరించారు. ఇందులో ప్రత్యేకంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఈగల్ విభాగం ఐజీ ఆర్కే రవికృష్ణ యువతకు వివరించారు. కాలం మారుతున్న కొద్దీ ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 10K వాక్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి నేపథ్యంలో నడకను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 10K వాక్ లాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా కొనసాగించాలని సూచించారు. పెద్దవాళ్ళందరూ మనకేం నేర్పించారు? ఆరోగ్యమే మహాభాగ్యం. నీ దగ్గర ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా
నీకు నువ్వు ఎంత గొప్పవాడివైనా ఆరోగ్యం అనేది లేకపోతే నీ జీవితం వేస్ట్ అని మన పెద్దవాళ్ళందరూ మనకు నేర్పించారు. సో ఈ రోజు వరకు కూడా మా సోదరుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు గత 16 సంవత్సరాలుగా మనందరికీ కూడా ఆరోగ్యం కోసం ఈ వాక్ పెట్టారంటే దానికి కారణం ఏంటి? ఆరోగ్యం. ఇటువంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు ఇటువంటి స్పోర్ట్ యాక్టివిటీస్లో ఇప్పుడు క్లాస్లో అంటే మనం ఒక్కడే కూర్చుంటాం, చదువుతాం అంతా. ఈవెన్ ఆఫీస్లో కూర్చున్నా కానీ మన పనులు చూసుకుంటాం, మనం అయిపోద్ది. కానీ స్పోర్ట్స్లోనే 10 మందితో కలిసి మాట్లాడగలం, 10 మందితో కలిసి ఆడగలం, 10 మందితో కలిసి యాక్టివిటీ చేయగలం. అప్పుడే మనకి ఫ్రెండ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాయి. ఇబ్బంది ఉన్నప్పుడు మాట్లాడటానికి, ఇబ్బంది ఉన్నప్పుడు కొంత షేర్ చేసుకోవాలి అంటే ఇటువంటి యాక్టివిటీస్ జరిగినప్పుడే ఉంటాయి. కాబట్టి మంచి కార్యక్రమం చేశారు. కేవలం ఒకరోజు కాదు, ప్రతిరోజు కూడా. నాట్ ఓన్లీ హెల్త్ ఫర్ దెమ్సెల్స్, ఇది నో టు పబ్ కల్చర్, నో టు డ్రగ్ కల్చర్ అనే కాన్సెప్ట్ను కూడా బాగా పెంపొందిస్తున్నారు. చాలా అవసరం అది. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా వెస్టర్నైజేషన్ దిశలో ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడుకొని పిల్లలందరూ చాలా పాడైపోతున్నారని, అలా కాకుండా ఉండడానికి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉంటే మరీ మంచిది. ఎందుకంటే వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని రిమైండ్ చేసే విధంగా ఉంటుంది. ఇది మెసేజ్ టు ది పేరెంట్స్ కూడా. ఈ డ్రగ్స్ని, నార్కోటిక్స్ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి. వీటిని సమాజపరంగా సమాజంలో ఉండే యువతకి దీనివల్ల జరిగే నష్టాలని, దీనివల్ల జరిగే పరిణామాలని వీటన్నింటిని కూడా తెలియజెప్పాలనేది ఈరోజు ధ్యేయంగా పెట్టుకొని ఈవెంట్లో వాళ్ళు కూడా సహకరించడం. 2005 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఎంవి రావు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాలు పంచుకొని స్పాన్సర్ చేయడమే కాకుండా చాలామంది స్పాన్సర్స్ ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శంకర్ విలాస్ పాత బ్రిడ్జి మిగిలిన పోర్షన్ కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రైల్వే పోర్షన్ డిమాలిష్ పనులకు రైల్వే ఆర్ఎండ్బి శాఖల నుంచి అనుమతులు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్దతో తీసుకొచ్చారు. దీంతో రైల్వే ట్రాక్పై మిగిలిన బ్రిడ్జ్ భాగాన్ని భారీ క్రేన్లతో తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2027 జూలై 27 లోపు నూతన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని ఇటీవల పెమ్మసాని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల నగరంలో ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ రద్దు కారణంగా అధికారులు అందుబాటులో ఉండరు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఉన్నతాధికారులు కోరారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో అవగాహన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు సామాన్యుడికి ఉన్న శక్తివంతమైన ఆయుధమని, ప్రజాస్వామ్య అభివృద్ధికి అది మూలస్తంభమని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఎస్హెచ్ఓ వ్యవస్థాపకులు డాక్టర్ సేవాకుమార్ మాట్లాడుతూ యువతలో ప్రజాస్వామ్య అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రెడ్ పేర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి, మానవతా సంస్థ సెక్రటరీ కె సతీష్, మానవతా ప్రెసిడెంట్ కోటా శ్రీనివాస్, మానవతా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్పన, జాయింట్ సెక్రటరీ జి ఆనంద్, డాక్టర్ పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో కేవలం 10 కోట్ల మంది మాత్రమే ఓటర్లుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
17 కోట్ల మంది నమోదైతే 7 కోట్ల మంది ఓట్లు వేయలేదు. కేవలం 46% మాత్రమే ఓట్లు వేశారు. ఈరోజు దాదాపు 67% ఓటింగ్ జరుగుతాం. అంటే 20% ఓటింగ్ గతం నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే పెరుగుతూ వచ్చింది. ఈ ఓటింగ్ పెరగడానికి కారణం ఓటర్ల లిస్టు, ఓటర్ల జాబితా గతంలో ఎక్కువ లోపభూయిష్టంగా ఉండేది. అది క్రమంగా ఆధునికతను సంతరించుకొని ఆ లోపాలన్నింటినీ సవరించుకుంటూ ఓటర్ లిస్టు తయారు కావడం ఒక కారణం. స్నేహ పరిమళం రజతోత్సవ వేడుకలు గుంటూరులో ఉత్సాహంగా జరిగాయి. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీలో నిర్వహించిన వేడుకల్లో స్నేహ పరిమళం సభ్యులు పాల్గొన్నారు. 2007లో 8 మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ తో ఏర్పడిన ఈ స్నేహ పరిమళం అంచెలంచెలుగా ఎదిగిందని కన్వీనర్ పృథ్వీరాజ్ తెలిపారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ వృత్తి నుంచి అనేక మంది వివిధ ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని చెప్పారు. అందరం ఇలా కలిసి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి సభ్యులు హాజరయ్యారు. 2000 సంవత్సరంలో ఒక 8 మందితో ప్రారంభమైనటువంటి స్నేహ పరిమళం ఈ రోజున 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుంచి బాంబే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి 150 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు. అందులో 45 కంపెనీల నుంచి 2కు పైగా ఎక్కువ మంది పాల్గొన్నారు. 95 కంపెనీల నుంచి పాల్గొన్నారు. 86 సంవత్సరాల నుంచి వయసు ఉన్నవాళ్ళు కూడా పాల్గొన్నారు. 60 సంవత్సరాల నుండి గుంటూరులో పనిచేసినటువంటి రిప్రజెంటేటివ్స్ కోసం అని చెప్పి ఈ స్నేహ పరిమళం సమ్మేళనం చాలామంది రిప్రజెంటేటివ్గా వృత్తి మానేసి మేనేజర్గాను, ఆ తర్వాత వేరు స్థిరపడిన వాళ్ళు బిజినెస్లో కానీ, లేకపోతే కాలేజీలో లెక్చరర్స్ కానీ, పెద్ద కంపెనీస్లో సీఈఓస్గా పనిచేసిన వాళ్ళు ఈరోజు కార్యక్రమంలో ఉన్నారు. ఆనందంగా వాళ్ళ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు చాలా ఆనందంగా జరుగుతున్నది. భావితరాలకు ఇది ప్రేరణ ఇవ్వాలని, ఎవరు ఈ రోజున ఒక పక్క రిప్రజెంటేటివ్గా గుర్తు పెట్టుకోలేనటువంటి రోజుల్లో ఏదో 30 ఏళ్ల క్రితం పనిచేసినటువంటి రిప్రజెంటేటివ్స్ ఒక చోట చేరి ఈరోజు దశాబ్దాల యొక్క ముచ్చట్లను పంచుకుంటున్నారు. అది ఈ స్నేహ పరిమళం యొక్క గొప్పతనం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్, రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం, ఏకం యుఎస్ఏ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాలు ఇచ్చుటకు ఎంపిక కార్యక్రమం జరిగింది. గార్డెన్స్ లోని కమ్మజన సేవా సమితిలో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన దివ్యాంగులు పాల్గొన్నారు. కొలతలు తీసుకుని వీరికి కృత్రిమ పాదాలను ఫిబ్రవరిలో అందించనున్నట్లు పాక్ట్ అధ్యక్షులు మలినేని పెరుమాళ్లు, కమ్మజన సేవా సమితి అధ్యక్షులు హరినాథ్ చౌదరి తెలిపారు. పేదల కోసం తమ వంతు బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వీర ఆతుకూరి, సంతోష్ కుమార్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం, అట్లాగే రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ వారి ఆధ్వర్యంలో కమ్మజన సేవా సమితి క్యాంపస్లో ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రాజెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. దాదాపు ఇది 4వసారి మేము మా క్లబ్ తరపున, ఖమ్మం క్లబ్ తరపున ఇక్కడ పెట్టడం అనేది. ప్రతిసారి దాదాపు 100, 110, 120 మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మెజర్మెంట్స్ తీసుకొని ఫిబ్రవరిలో అట్లాగా ఫిట్టింగ్ అప్పుడు డేటు అనౌన్స్ చేస్తాము. 250, 300 అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్స్ మాకు అవుతూ ఉంటాయి ప్రతిసారి. ఎవరైతే ఈ మోకాళ్ళ వరకు ఇబ్బందులు పడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ వాళ్ళు క్లబ్ వారు ఆ మోకాళ్ళని కూడా కొత్త మోకాళ్ళు ఏర్పాటు చేయడానికి, ఆ కొలతలు తీసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మరి అందరికి కూడా 250 మంది పైన ఇక్కడికి రావడం జరిగింది. మరి వారంతా కూడా ముందుగానే అప్లై చేసుకొని వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఒక 100, 150 మంది వరకు వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా మళ్ళీ డేట్ ఇస్తూ ఉంటారు. ఆ డేటు ప్రకారం ఇక్కడ మా కమ్మజన సేవా సమితికి వచ్చి ఇంతకుముందు గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంది చేతన ఫౌండేషన్ ద్వారా. అంజుమన్ ఇస్లామియాకు చెందిన 71 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిని బలవంతంగా ప్రభుత్వం తీసుకోవాలని చూడ్డాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. ఈ ఆలోచనను విరమించుకోవాలంటూ కోబాల్ట్పేటలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మైనారిటీల సంక్షేమం కోసం వైసీపీ కట్టుబడి ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బూసి రాజలత, పఠాన్ సైదాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కూటమి ప్రభుత్వం దాన్ని దోచేసుకోవటానికి మరి చేస్తున్న అరాచక పాలన ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా జరుగుతుంది. అలాగే అదేవిధంగా ముఖ్యంగా మైనారిటీల మీద మరి ఈ రాష్ట్రానికి నిజంగానే ఎవరు ఓట్లతో గెలిచారో, ఎవరు మైనారిటీల ఓట్లతో గెలిచి ఈరోజు మైనారిటీలను మోసం చేసే విధంగా ఈ పాలన చేస్తున్నారు. అలాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ, లేకపోతే అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ, లేకపోతే వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ కానీ ఇన్ని పదవులు ఉంచుకొని మరి వాళ్ళని కాపాడాల్సింది పోయి వాళ్ళ బాధ్యత, ఆయన ఉన్న బాధ్యతని దుర్వినియోగం చేసుకుంటూ దాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మాత్రం మేము చేయము. దానికోసం ఎంత దూరమైన పోరాటం చేయమని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అండగా ఉంటాం. అర్హా లగ్జరీ ఓల్డేజ్ హోమ్ లాల్పురం రోడ్ కావేరీ నగర్ లో ఏర్పాటైంది. ఆత్మీయులకు సురక్షితమైన, సంతోషకరమైన, ప్రశాంత వాతావరణాన్ని అందించాలనుకుంటున్న వారికి అర్హా రిటైర్మెంట్ హోం మంచి ఎంపికని నిర్వాహకురాలు ప్రమోద ఏర్వా తెలిపారు. తమ ఓల్డేజ్ హోంలో వృద్ధులకు ప్రశాంత వాతావరణంతో పాటు పరిశుభ్రమైన, విశాలమైన లగ్జరీ రూమ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని, 24 గంటలు నర్సింగ్ సేవలు, అటెండర్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. రుచికరమైన పోషక ఆహారంతో పాటు వ్యాయామం చేసుకునేందుకు అన్ని వసతులు అర్హా లగ్జరీ ఓల్డేజ్ హోం కల్పించినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత సంరక్షణ, ఎమోషనల్ హెల్త్పై ప్రత్యేక శ్రద్ధ తమ ప్రత్యేకతని ప్రమోద ఏరువా వివరించారు. సో మాది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ అండి. సింగిల్ రూమ్స్ ఇస్తాము. ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, గీజర్ ఫెసిలిటీ ఉంటుంది. మనకి ఇంట్లోలానే బెడ్స్ కూడా అలానే ఇచ్చాము. ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి అన్నీ. ప్రతి 2 రూమ్స్కి మనకి టీవీ ఫెసిలిటీ ఉంటుంది. విత్ ఏసీ ఉంటుంది, వితౌట్ ఏసీ ఉంటాయి. వెరీ స్పేషియస్ వైడ్ కారిడార్స్ అండి. అట్ ద సేమ్ టైం మనకి పవర్ బ్యాకప్ కూడా 24/7 పవర్ బ్యాకప్ ఉంటుంది. 5 floors బిల్డింగ్ అండి ఇది. సో దానికి తగ్గట్టుగానే మనకి లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. దానికి కూడా పవర్ బ్యాకప్ ఉంటుందండి. మనం యూజ్ చేసే వాటర్ కూడా సాఫ్ట్ వాటర్ అండి, డ్రింకింగ్ వాటరే ఉంటుంది. మనకి క్లీనింగ్ పర్పస్కి కూడా, వాష్రూమ్స్కి కూడా మేము డ్రింకింగ్ వాటరే ప్రొవైడ్ చేస్తాము. హార్డ్ వాటర్ ఉండదు, మొత్తం సాఫ్ట్ వాటరే. అలానే మనకి అటెండర్స్ కూడా మన దగ్గర ట్రైన్డ్ అటెండర్స్ ఉంటారండి. మా యూఎస్పీ వచ్చేసి, మన స్పెషాలిటీ వచ్చేసి అలాంగ్ విత్ అకామిడేషన్, ఫుడ్, ఫిజికల్ హెల్త్, మేము ఇమోషనల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి. జాతీయ చేతిరాత దినోత్సవం కాలిగ్రఫీ టీమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏసీ కాలేజ్లో జరిగింది. జనవరి 23 నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఉప్పల రామ్మోహన్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందమైన చేతివ్రాత పోటీలు నిర్వహించారు. అందమైన చేతిరాత విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల ద్వారా చక్కగా నేర్పి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖాధికారి విచ్చేసి విద్యార్థుల చేతిరాతను చూసి అభినందించారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ప్రొఫెసర్, హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ దిండి సతీష్ విచ్చేసి విద్యార్థులు రాసిన పేపర్స్ ను పరిశీలించి విజేతలను నిర్ణయించారు. సుమారు 600 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి పోటీలో పాల్గొన్నారు. రిజిస్టర్ చేసుకున్న ప్రతి విద్యార్థికి ఒక ప్యాడ్, పెన్, సర్టిఫికేట్ ఇచ్చారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను, నగదును అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాలిగ్రఫీ టీం సభ్యులు పాల్గొన్నారు. మనం పాఠశాల జాయిన్ అయినప్పుడు, అక్షరాలు నేర్చుకునేటప్పుడు అక్షరము స్పష్టంగా రాయగలిగితే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఎవరికైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తారు. హ్యాండ్ రైటింగ్ బట్టి కూడా మనము విద్యార్థుల యొక్క ప్రవర్తన కూడా డిసైడ్ చేయొచ్చు. కాబట్టి మంచి హ్యాండ్ రైటింగ్ వైపుకి మళ్ళిస్తున్నటువంటి రామ్మోహన్ గారు టీం అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ నేర్చుకోవాలి. హ్యాండ్ రైటింగ్ అనేది మరి
ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో మనం కంప్యూటర్స్ వాడే జనవరి 23 నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఆదివారం కాబట్టి ఆ డేట్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పిల్లలకి చేతిరాతలో ఒక మంచి ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి కాంపిటీషన్స్ నిర్వహించి మేము ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, మరి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ప్రొడక్టివ్ స్కిల్స్ అన్ని రెండు అంటాం. ఒకటి స్పీకింగ్, రెండు రైటింగ్. స్పీకింగ్ అనేది సబ్జెక్ట్ను బట్టి ఉంటుంది, కంటెంట్ను బట్టి, క్లాసును బట్టి మారుతూ ఉంటాయి. సో ఇలా మారే క్రమంలో పిల్లవాడు బాగా చదివితే కానీ బాగా మాట్లాడలేడు. కానీ వేరేస్ రైటింగ్ అంటే వన్ టైం ఎఫర్ట్, లైఫ్ టైం రిజల్ట్. కాబట్టి పిల్లలకి 600కి 600 మార్కులు వచ్చాయని మన గతంలో వెళ్ళా. 24, 25 ఈ 2 సంవత్సరాల్లో 600కి 600 మార్కులు వస్తున్నాయి. సంస్కార భారతి గుంటూరు ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యతో పాటు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సంస్కార భారతి ప్రతి ఏటా ఈ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ రాధామాధవి రామకృష్ణ అన్నారు. గత 32 సంవత్సరాలుగా సంస్కార భారతి గుంటూరు జిల్లా యూనిట్ ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నుంచి జనవరి దాకా 3 నెలల పాటు ప్రతి ఆదివారం ఎన్ని రకాల కాంపిటీషన్స్ ఉన్నాయో అన్ని రకాల కాంపిటీషన్స్లో స్కూల్ విద్యార్థులకి, పాఠశాల విద్యార్థులకి, కాలేజీ స్టూడెంట్స్కి, ఉపాధ్యాయులకి కూడా ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తోంది. ఈ 3 నెలల ప్రతి ఆదివారం జరిగేటువంటి రకరకాల కాంపిటీషన్స్లో బహుమతులు వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ జనవరి 25 భారతమాత పూజా దినోత్సవాల సందర్భంగా దీని క్లోజింగ్ ఫంక్షన్ రోజున అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ పిల్లలు ఎడ్యుకేషన్ ఒకటే కాదు, అంటే స్కూల్లో ఏదో 90 మార్క్స్ వచ్చినాయా 100 మార్క్స్ వచ్చినాయా కాదు. సంస్కార్ భారతి లాంటి ప్లాట్ఫామ్స్ వల్ల పిల్లల్లో కంప్లీట్ ఒక హ్యూమన్ బీయింగ్గా తయారవుతున్నారు. దానికి సంస్కార్ భారతి ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇవాళ నేను అందరినీ, టీచర్స్ని, పిల్లల్ని, పేరెంట్స్ని అందరినీ సంస్కార్ భారతి నుంచి బిహాఫ్ ఆఫ్ సంస్కార్ భారతి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లల్ని పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. ప్రైజ్ వచ్చినా రాకపోయినా ముందు పిల్లలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళల్లో ఒక సోషల్ ఇన్హిబిషన్ అన్నది పోయి రేపు వాళ్ళ విచారాన్ని వాళ్ళు చాలా బాగా వ్యక్తం చేస్తారు. వాళ్ళు ఇదే సందర్భంగా నేను అందరికీ ఇవాళ నేషనల్ ఓటర్స్ డే, సో మనం ఒక ఓటుని ఎలా మనం దాన్ని ఉపయోగించుకోవాలి, మన గవర్నమెంట్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాంటి అన్నీ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ నుంచే పిల్లలు తయారవుతారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం. కుల మత భేదాలు లేకుండా రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది. ఓటరు అవగాహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ అన్సారియా. ఉత్సాహంగా ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక 10K వాక్. వ్యాయామానికి ప్రతిరోజు సమయం కేటాయించాలన్న ప్రముఖులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.